బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వై జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో వాహనాల రద్దీ పెరిగింది. హైవే సర్వీస్ రోడ్డుపై గుంతల కారణంగా వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు రంగంలోకి దిగారు. నందిగామ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు వచ్చాయని తెలిపారు. చిల్లకల్లు, కీసర 2 టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య ఎందుకు ఏర్పడిందనే కోణంలో విశ్లేషిస్తున్నామన్నారు. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించడంతో పాటు గుంతలు ఉన్న చోట కొంత ప్యాచ్ వర్క్ చేశారని పేర్కొన్నారు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి తగు చర్యలు చేపడతామన్నారు. వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. సో 2 టోల్ గేట్స్ డేటా మనం రియల్ టైంలో తీసుకుని చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అయితే నిన్న ఇక్కడ ఒక నందిగామ దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరికపాడ్ చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇబ్బందిపట్నంలో కొన్ని ఇష్యూస్ ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తుంది. బట్ ఈసారి అనూహ్యంగా నందిగామ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము, ఒక 40 to 45 minutes ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సో దానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషిస్తున్నాము. సబ్ కాంట్రాక్టర్ ఇష్యూ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది తెలిసింది. సో నిన్న ఆటోమేటిక్గా పోలీస్ శాఖ ఇమీడియట్గా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ తొలగించడము, అదేవిధంగా కొంత ప్యాచ్ వర్క్ చేయడము, ఒక చిన్న డివైడర్ కొట్టడంతో కొంత సాఫీగా జరిగింది. ఇంకా తిరుగు ప్రయాణం కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి తిరుగు ప్రయాణంలో ఇటువంటి సౌకర్యం మన కమ్యూటర్స్ కలెక్టర్ ఉద్దేశంతో రావడం జరిగింది. సో అయితే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇటువంటి కూడా పీడీ ఎన్హెచ్ఐతో మాట్లాడాను. స్మాల్ ఇష్యూస్ మనము టేకప్ చేస్తూ ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. మరోవైపు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి సమయంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. ఆ 3 రోజులు కూడా చాలా సంతోషంగా గడపాలని ఫ్యామిలీస్తో అంతా కూడా మరి ఆంధ్ర రాష్ట్రం వస్తారు. ముఖ్యంగా గోదావరి సైడ్ చాలా ఘనంగా జరుపుతారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ అనేది చాలా కీలకమైన సమస్య నందిగామలో. ఇక్కడ మనకి హైవే అదేదో బైపాస్ శాంక్షన్ అయినా కూడా ప్రతిసారి కూడా ఇక్కడ సమస్యలకు ప్రధాన కారణం మొన్న మేము పరిశీలిస్తే అంతర్గత సమస్యలు, అంటే బిల్స్ సరిగ్గా రాక కాంట్రాక్టర్ నష్టంలో ఉన్నట్టు ఆయన ముందుకు రావట్లా పూర్తి చేయడానికి. మేము అనేక సార్లు హైవే వారికి పీడీ గారికి మేము కాల్ చేస్తాము. వారు కూడా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేయడం జరిగింది. మేము చాలా వెయిట్ చేశాను, ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టాము. నిన్న ఎంపీ గారి పుషప్తో నిన్న మళ్ళీ కొంత పనులు టెంపరీగా స్టార్ట్ చేశారు. ఏదేమైనా సరే ఇది మాత్రం ప్రధాన సమస్యగా మేము పరిగణిస్తూ మా వంతుగా మేము కూడా ఇది సాల్వ్ చేయాలని చెప్పి టెంపరీగా ఈ పండుగ అయ్యేదాకా కూడా మరి కాంట్రాక్టర్ సతీష్ గారు ముందుకు వచ్చారండి కొంత మైనర్ రిపేర్స్ చేయడానికి. అదేవిధంగా పైన మేము ఫ్లైఓవర్ కూడా మరి టెంపరీగా కొంచెం సర్దుబాటు చేసి వదులుతున్నాము. మెయిన్ మా లక్ష్యం ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా కూడా ఎదురు కాకూడదు అని చెప్పి మాకు ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉందని చెప్పి కూడా 12వ తారీఖున అని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. మాకు నిన్నటి టెన్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ, దీని మీద అదనపు భారం వస్తుందని చెప్పి కొంచెం టెన్షన్గా మేము ఫీల్ అయ్యాము. ఇప్పుడు కొంచెం రిలాక్స్ ఏంటంటే పండుగ తర్వాత ప్రోగ్రామ్ పెట్టడం అనేది మాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంది. ఏదైనా సరే ఈ పండుగ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత మా పైన, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి పైన ఉంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.